చంద్రకళ గారు పేరు పోతారమేసు గ్రామ పంచాయతీ సర్పంచిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను. శ్రీమతి మామిడి చంద్ర. గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగాన్ని నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వ మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రకటన ద్వారా ధృవీకరిస్తున్నాను. బొమ్మగాని రాజ్ కుమార్. ఇప్పుడు మన ప్రియతమ వాడి సభ్యులకు అందరికీ ప్రమాణ స్వీకారం చేయబడు. పోతారం గ్రామ పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికైన నేను శాసన ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయతను కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను. ఓకే. డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, హుస్నాబాద్. ఈరోజు మనకు ఒక శుభదినం లాంటిది. మనము ఈరోజు అందరము ఒక దగ్గర ఏకపొటిగా కలుసుకున్నామంటే మనకు పండుగ వాతావరణం లాగా మనకు కొత్త పాలక మండలి అనేది ఏర్పడింది. మనకు శ్రీమతి చంద్రకళ గారు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, రాజ్ కుమార్ గారు మనకు ఎన్నికవడం వల్ల మన గ్రామానికి, మన ప్రజలకు, మన చుట్టూ ఉన్న పరిసరాలకు మొత్తం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నాను. ఎన్నికలైన అందరికీ కూడా అందరము ఒక చేటుగా రావడానికి కారణము ఈరోజు మన సర్పంచ్ గారిని, ఉప సర్పంచ్ గారిని, వార్డు మెంబర్ గారిని ప్రమాణ స్వీకారం చేయించుటకు మామిడి చంద్రకళ గారిని ప్రమాణ స్వీకారంగా చేపిస్తున్నాం సర్పంచ్గా. ఇప్పుడు సర్పంచ్గా మీరు ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు మరియు పాదాభివందనాలు. నేను మంత్రి గారి ప్రోత్సాహంతో మరియు మీ సలహాల మేరకు సలహాలు తీసుకొని మన గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలైనా ఇంకా ఏ పనులైనా నిజాయితీగా చేస్తానని, మంత్రి గారి సహాయంతో చేస్తానని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. నూతన పాలవర్గం ఏర్పాటైనందున ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ, పెద్దలకి, ప్రముఖులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు నుండి మీరు ఏదైతే మా మీద ఆశ పెట్టుకొని ఒక బాధ్యతగా మా మీద పెట్టినందుకు అది వమ్ము చేయకుండా గ్రామ అభివృద్ధికి ఖచ్చితంగా మా శాయశక్తుల మరియు గ్రామ పెద్దల సహకారంతో మరియు మంత్రివర్యుల సహకారంతో, ప్రముఖుల సహకారంతో అభివృద్ధికి ఖచ్చితంగా మీ సలహాలు సూచనలు తీసుకుంటూ మరియు మీ సహాయం కూడా కోరుకుంటూ గ్రామాభివృద్ధి విషయంలో ఖచ్చితంగా మీరు కూడా మాకు సూచనలు చేయాలి. ఏమైనా సలహాలు కూడా ఉంటే మేము ఖచ్చితంగా తీసుకుంటాము.
అందరికీ అనుగుణంగా రాజకీయాల విద్వేషాలకు పోకుండా కక్షకు సాధింపులు లేకుండా ఈ రోజు నుండి అందరం ఊరు కలిసికట్టుగా అభివృద్ధి విషయంలో అందరూ మీరు కూడా సహకరించాలి. మేము కూడా మీ సూచనల మేరకు పనిచేయడానికి కూడా మేము ఖచ్చితంగా ఉంటామని, మరియు ఏ ఆశతోడైతే మమ్మల్ని ఎన్నుకున్నారో ప్రతి ఓటర్కి ప్రతి గ్రామ సభ్యులకి వాళ్ళందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా ప్రజలు నిద్ర లేకుండా తిండి లేకుండా ప్రతి ఒక్కరూ మా కష్టాన్ని కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. అందరికి పెద్దలకు నమస్కారాలు. అందరు బలంగా మేము మంచితనం చేయాలని వార్డుకు తిరిగి అయినా కానీ సుధా, ముసలోళ్ళకైనా పెద్దలకైనా కానీ సుధా మంచితనం చేయాలని సుధా ఇలా చేరినాము. అందరికీ నమస్కారాలు. ఇళ్ళ గురించి సుధా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మా ఇల్లులు మంచిగా లేవు, రోడ్లు మంచిగా లేవు అని మంచిగా చేసుకున్నాం అనుకుంటా. మేము పెద్ద సారు కలిసి అన్నీ మంచిగా చేసుకున్నాం అన్న ఉద్దేశంతో 15 రోజులు వస్తుంది నిద్ర ఏది లేకుండా సుధా అందరూ సేవలతోటి మేము బయటపడ్డాము. ధన్యవాదాలు. పెద్దరికి దండాలు. నేను 5వ వార్డు మెంబర్గా నిలబడ్డాను. నా వార్డు మెంబర్లు అందరూ నాకు ఎంతో సహాయం, నాకు తోడుండి అందరూ నన్ను గెలిపించుకున్నందుకు వాళ్ళందరికీ పాదాభివందనాలు. నమస్కారం. సర్పంచ్గా ఎన్నిక కాబట్టేటువంటి చంద్రకళ గారికి, రాజ్ కుమార్ గౌడ్ గారు ఉప సర్పంచ్గా ఎన్నికైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని పేరున ఆ ప్రియమైనటువంటి వార్డు సభ్యులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఏ స్ఫూర్తితోనైతే, ఏ ఉద్దేశంతోనైతే, ఏ ఆలోచనలతోనైతే గ్రామ ప్రజలు మీపై బాధ్యతలు ఉంచారో వాటిని పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా సంఘీభావంతో మనందరం ఒకటే, పోతారం గ్రామం ఒకటే, పోతారం ప్రజలం ఒకటే, మన మధ్యలో ఎలాంటి భేదభావాలు లేవనేటువంటి నిస్వార్థమైనటువంటి సేవతో గ్రామాభివృద్ధికి, గ్రామ ప్రజల యొక్క అవసరాలను తీరుస్తూ మనము ఆదర్శ గ్రామంగా ఉండాలని మన ఎమ్మెల్యే గారు ఒక మంత్రి 2 శాఖలు నిర్వర్తిస్తున్నారు మంత్రిగా. ఒకటి బీసీ సంక్షేమం, ఒకటి రవాణా శాఖ. అదే కాకుండా హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఒక కష్టాలు పడుతూ ఎదిగినటువంటి నాయకుడు మనకు నాయకుడిగా రావడం అనేటువంటిది అది మనందరి అదృష్టం. వారి యొక్క సహాయ సహకారాలతోని గ్రామాభివృద్ధికి మీరు పనిచేయాలని, ప్రతి పనికి హృదయపూర్వకంగా మేము తోడ్పడతామని, ఏ విషయానికైనా మేము స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీకు సహకరిస్తామని మీ అందరి ముంగట నేను హృదయపూర్వకంగా వాగ్దానం చేస్తున్నాను. ఇంతకుముందు చేసినటువంటి కార్యక్రమాలే కాకుండా ఏ కార్యక్రమాలైనా, ముఖ్యంగా స్కూలు అభివృద్ధికి ఉన్నటువంటి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పారిశుద్ధ్య కార్యక్రమం అయితేనేమి, నీటి అవసరాలు అయితేనేమి, మరియు ఇంకో ముఖ్యంగా మన దగ్గర నేను ఎప్పటికీ అనుకుంటున్నాను, నేను సాయిల్ గారు కూడా చెప్పాను, లైబ్రరీ ఎక్కడైతే మనం అక్కడ ఖాళీ చేసి వచ్చినాం మన ఆఫీస్ని, అది డిజిటల్ లైబ్రరీగా చేసి యువతకు తోడ్పడాలనేటువంటి ఆలోచనతో నేను చెప్పాను. ఈసారి మినిస్టర్ గారితో కలిసి అదొకటిను, అక్కడ వైకుంఠ ధామం ఉన్నది, దానికి చుట్టూ ఒక ఫెన్సింగ్ చేయాలనేటువంటి ఆలోచన కూడా నాకుంది. తర్వాత మీ అందరి సహకారంతో ఆ పని చేద్దాం. ముఖ్యంగా మీ అందరికి చెప్తున్నానమ్మా, ఏ ఆశయంతోనైతే మనందరినీ మీకు చేశారో నిస్వార్థంగా చేసి ఆదర్శ గ్రామంగా ఉంచండి. దానికి ఎలాంటి సహకారానికైనా నేను ఉంటానని సభముఖంగా అందిస్తూ, ఈ హుస్నాబాద్కు కూతవేటు దూరంగా ఉన్నది పోతారం గ్రామం. అయితే హుస్నాబాద్ ల్యాండ్స్ కాస్ట్లీ అయినాయి. కిరాయిలు కట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలకు. ఎందుకంటే చిన్నగా ఇల్లు కట్టుకుందామంటే పర్మిషన్ వచ్చే పరిస్థితి లేదు. ఫస్ట్ వాటర్ నీళ్లు, తర్వాత మోరీ సాఫ్ చేయాలి. ఎందుకంటే ఈ వార్డు మెంబర్లకు కానీ సర్పంచ్కి కానీ ఇది ఒక ఛాలెంజే. ఎందుకంటే ప్రతి విలేజ్లో ఎక్కడ చూసినా కానీ, ఎక్కడైనా కానీ ఇట్లా మీ సేవలు అప్లోడ్ చేస్తే పర్మిషన్స్ ఇస్తారు. గత 3 సంవత్సరాల నుంచి చూస్తాను. ఎందుకంటే పర్మిషన్కి అప్లై చేస్తే నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఏం చేసుకుంటావో చేసుకో, నేను కాగితాలు చూడాలి. అసలు ఉన్నటువంటి సెక్రటరీకే అసలు కాగితాలు అంటే ఏంది అనేది తెలియని పరిస్థితి ఉన్నది ఇప్పుడు. గత
పోయినటువంటి కార్యదర్శి గారికి. అయితే కాకుండా నేను అనేది ఏంటంటే పబ్లిక్ సఫర్ చేయొద్దు. మేము ఇక్కడ ఉంటలేము, మాకేం సంబంధం లేదు. అయినా కానీ నేను అనేది ఏంటంటే మేమేదో ఎక్కడనో బయట ఉన్నామని ఒక ఫీలింగ్ బయట ఉన్న వాళ్ళు ఇటు సపోర్ట్ చేసి, ఎవరికి ప్రేమ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఎవరికి అభిమానం ఉంటే వాళ్ళకి గౌరవం చూపించుకుంటారు.